హలో ఆల్, వెల్కమ్ టు ఆర్ఎస్ఎస్ బొటిక్. ఈరోజు వీడియోలో మనం ఫుల్ కాలర్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. నీట్ ఫినిషింగ్తో చూడండి, చాలా నీట్గా వచ్చింది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ మనం డ్రెస్ కట్ చేసేసుకున్నాను నేను ఆల్రెడీ. ఒక్కసారి నేను షోల్డర్ ఎంత పెట్టుకున్నాను, ఆర్మ్ డౌన్ ఎంత పెట్టుకున్నాను అనేది చెప్తాను. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకున్నాను, ఆర్మ్ డౌన్ వచ్చేసి కూడా 7 ఇంచెస్ పెట్టుకున్నాను. నేను పైన 1/2 ఇంచు క్రాస్ తీసాను అనమాట. ఇక్కడ ఆర్మ్ హోల్ కోసం నేను 1 ఇంచు ఇట్లా రౌండ్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను నెక్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. 2.5కి 1 లైన్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను అనమాట. లెంత్ వచ్చేసి 2.5కి 1 లైన్ ఎక్స్ట్రా డ్రా చేసుకున్నాను. 2.5 కూడా సరిపోతుంది. ఇప్పుడు స్క్వైర్ షేప్లో డ్రా చేసేసుకోండి. ఇలా నెక్ రౌండ్ కూడా ఇప్పుడు తీసేసుకోవాలి. ఇలా ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే 2.5 తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి నేను మళ్ళీ చెప్తాను. ఫ్రంట్ పార్ట్కి ఇలా లోతు తీసేసుకోవాలి కొంచెం. ఇప్పుడు దీని నెంబర్ కట్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం ఇట్లా పట్టి పెట్టడం కోసం మనం 8 ఇంచెస్ వరకు పెట్టుకొని మార్కింగ్ కట్ చేసుకుంటున్నాం స్ట్రైట్గా. ఇక్కడ మనం ఒక చిన్న ఖర్చు కూడా పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం ఖర్చు, ఇది ఎందుకు యూజ్ అవుతుందో నేను కుట్టేటప్పుడు చూపిస్తాను. ఒకసారి చూడండి, చిన్న ఖర్చులా ఇట్లా వచ్చేసింది. ఇలా ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే. మనం ఫ్రంట్ పార్ట్కి 2.5 తీసుకున్నాం కదా, వెడల్పు 2.5 తీసుకొని లెంత్ వచ్చేసి 1 ఇంచే తీసుకోవాలి. 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ తీసుకొని ఇలా రౌండ్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఇలా పట్టీలు వేయడం కోసం నేను ప్యాంట్ క్లాత్తో రెడీ చేసుకున్నాను. ఇది ఎలా రెడీ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. ఈ క్లాత్ని నేను ఐరన్ చేసుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసి నేను విడ్త్ వచ్చేసి 3.3 ఇంచెస్ తీసుకున్నాను. దాన్ని 1 ఇంచ్ వరకు ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం చూపిస్తున్నాం కదా వీడియోలో, నేను అలా పెట్టడం కోసమని నేను ఐరన్ చేసుకున్నాను. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇటువంటి పట్టి మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇది మనకు పైకి వస్తుంది కాబట్టి ఈ క్యాన్వాస్ కంపల్సరీ వేసుకోవాలి. అప్పుడు మనకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అది 1.2 ఇంచెస్ ఉంది. నేను 1 ఇంచ్ వరకు పెట్టుకొని కట్ చేసేసుకున్నాను ఆ క్యాన్వాస్ని విడ్త్. దాన్ని ఐరన్ చేసేసాను. ఐరన్ చేసినది మాత్రం మనకు పై పార్ట్కి పడాలి. కింది పార్ట్కి నేను నార్మల్గా పెట్టేసుకున్నాను. కింది పార్ట్కి కూడా కావాలంటే మీరు క్యాన్వాస్ వేసుకోవచ్చు, లేదంటే నేను ఇందాక ఐరన్ చేశాను కదా అలా ఐరన్ చేసేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ పట్టీ వచ్చేసి మనం సేమ్ ఉక్స్ పట్టి కాదు, మనం బ్లౌజ్కి కాజా పట్టీ ఎలా కుడతామో సేమ్ అలానే కుట్టాలి. ఇటు సైడు అటు సైడ్ సేమ్ అంతే, యాస్టీస్ అలానే కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి, నేను స్ట్రైట్గా స్టిచ్ చేసేసాను. సేమ్ ఇది ఎలా కుట్టుకున్నానో ఈ పైన వచ్చే పట్టి కూడా అలానే కుట్టుకోవాలి. ఫ్యాబ్రిక్ని మనం లాగకుండా ఈక్వల్గా పట్టుకోవాలి అనమాట ఫ్యాబ్రిక్ని. అప్పుడైతే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు దీనిపైకి మనం క్యాన్వాస్ వేసిన ఫ్యాబ్రిక్ పైకి పడాలన్నమాట. చూడండి, ఒకదానిపైన ఒకటి పెట్టాను. మనము ఎక్కడైతే మార్కింగ్ ఉందో, అంటే ఎక్కడికైతే ఖర్చు ఉందో దానికంటే 1 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు స్టిచ్చింగ్ పడాలన్నమాట. ఈ రెండింటిని ఈక్వల్గా పెట్టుకుంటూ పైన ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసుకోవాలి. నీట్గా ఈక్వల్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్ట్రైట్గా ఇప్పుడు ఇందాక లైన్ చేసాం కదా, ఆ లైన్ మీద స్టిచ్ పడాలన్నమాట. ఇప్పుడు నీడిల్కి కిందికి కూర్చి ఇట్లా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా కుట్టి మనం వీ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి, లేదంటే అలా అయినా కుట్టేసుకోవచ్చు. నేనైతే కొంచెం లెంత్ ఎక్కువతుందని కట్ చేశాను. చూడండి, ఇలా వీ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలి పై వరకు. ఇప్పుడు కింద ఉన్న పట్టీని సైడ్కి జరిపి పైన ఉన్న పట్టీకి మాత్రమే ఇలా స్టిచ్చింగ్ వేయాలి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయాలి.
ఇలా రెండు ఈక్వల్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకొని ఏదన్నా ఎక్స్ట్రా ఉంటే పైన కొంచెం కట్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ పెట్టి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. నెక్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసి మనం రౌండ్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను కదా, ఇలా రౌండ్ కొలుచుకోవాలి. మనం బ్యాక్ సైడ్కి ఒక టాకా పెట్టేసుకోండి, అది గుర్తు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి నాకు నెక్ రౌండ్ వచ్చేసి 8.5 వచ్చింది. 8.5 అంటే డబల్ 17 అనమాట. మనం ఇప్పుడు కాలర్ 17 రెడీ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి నేను ఇందాక చూపించాను కదా అదే పట్టి, ఇది షర్ట్కి వేస్తారనమాట. షర్ట్కి ఫ్రంట్ పార్ట్లో కాజా పట్టి కోసం వేస్తారు, నేను అదే తీసుకున్నాను. ఇది నేను 17 ఇంచెస్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ క్యాన్వాస్ని డబుల్ ఫోల్డింగ్ చేసేసి కార్నర్కి ఒక్క కర్వ్ ఇచ్చుకోవాలన్నమాట. ఇది అంతే. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టేసి మనం ఐరన్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాత్ని ఐరన్ చేసుకోవాలి, దాని తర్వాత క్లాత్ పైన క్యాన్వాస్ పెట్టేసి ఇప్పుడు ఐరన్ చేసేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు ఐరన్ చేసుకోండి. ఇప్పుడు ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసి కూడా ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేసేసి ఐరన్ చేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ పక్కన 1/2 ఇంచు క్లాత్ ఉంచుకొని మిగతా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి దీనిపైన. దీన్ని మళ్ళీ రివర్స్ తిప్పేసి ఇక్కడ కర్వ్ షేప్ ఉంది కదా, ఆ కర్వ్ షేప్ని క్లోజ్ చేసేసుకోవాలి మనం. ఇటు సైడ్ కూడా సేమ్ అంతే, అలానే స్టిచ్ చేసేసుకోవాలి. ఈ రెండింటిని ఇలా రివర్స్ చేసేసుకోవాలి. చూడండి మనకు చాలా నీట్గా ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని డ్రెస్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ డ్రెస్కి మనం కింది సైడ్ నుంచి జాయిన్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత మనకు పై సైడ్కి వస్తుంది. అంటే మనం క్యాన్వాస్ వేసింది మనకు పైకి పడాలన్నమాట. కింది సైడ్కి క్యాన్వాస్ అయింది, కింది సైడ్కి వెళ్ళాలి. ఇప్పుడు నెక్ మొత్తం చుట్టూ స్టిచ్ చేసుకోవడమే అన్నమాట, ఎక్కడ లాగకుండా స్టిచ్ చేయాలి. మనకు బ్యాక్ సైడ్లో ఒక చిన్న డాట్ పెట్టుకున్నాము, ఆ డాట్ ఈ ఫ్యాబ్రిక్ కూడా మనం ఫోల్డ్ చేసి మిడిల్లోకి డాట్ పెట్టుకున్నాము. ఆ రెండు కలిసేలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలన్నమాట. నిదానంగా స్టిచ్ చేసుకోండి, మనకి ఎక్కడ ఫోల్డింగ్స్ అనేవి రాకూడదు, మరీ ఎక్కువ లాగకూడదు, అలా అని మొత్తం వదిలేయకూడదు. ఇది మనకు కరెక్ట్ రావాలి, ఎక్స్ట్రా అనేది రాకూడదు అసలు. క్యాన్వాస్ కాలర్ ఎక్కువ రాకూడదు, కింది ఫ్యాబ్రిక్ కూడా ఎక్కువ రాకూడదు. నిదానంగా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట. చూడండి మనకు కరెక్ట్గా వచ్చింది, ఎక్స్ట్రా ఏమీ రాలేదు. ఇప్పుడు దీన్ని ఇలా పైకి వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నీట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఒక రఫ్ చేసేసుకోండి మనకు స్టిచ్చెస్ ఊడిపోకుండా. నిదానంగా స్టిచ్ చేసుకోండి. మనకు మెయిన్ ఫినిషింగ్ మొత్తం కాలర్లోనే ఉంటుంది కాబట్టి చాలా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడికి తీసేయకుండా మనం రివర్స్ అంటే చుట్టూ వేసుకోవాలి అన్నమాట కుట్టు. ఇలా ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇంకా మనకు కాలర్ అయితే ఫినిష్ అయిపోయినట్లే. ఒకసారి కాలర్ ఎలా ఉందో చూపించేస్తాను. చూడండి మనకు కాలర్ అయితే చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది. అక్కడక్కడ 3 బటన్స్ స్టిచ్ చేశాను. ఉక్స్ అయితే కొంచెం నీట్గా ఉండదు, బటన్స్ కొంచెం ప్రొఫెషనల్ లుక్ కనిపిస్తాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు